గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్గా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించుకుని ఇటీవలే జరిగిన ప్రమాదాల్లో చాలా ప్రాణ నష్టం జరిగిందని, బాధితులకు త్వరితగతిన సహాయం అందేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్గా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా లక్ష్యాలు, సాధించిన అభివృద్ధిపై సమీక్షించారు. సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్గా మార్చి సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. డేటా డివైన్ గవర్నెన్స్ పాలనలో టెక్నాలజీ, ఆర్టీజీఎస్తో సమన్వయంపై సచివాలయంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలని, గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్గా మార్చి సమర్థంగా వాడాలని అన్నారు. ఇటీవల తుఫాన్లో సాంకేతికతతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగామని, డేటా ఆధారిత పాలన అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించాలని, ఇటీవల జరిగిన ప్రమాదాల్లో చాలా ప్రాణ నష్టం జరిగిందని, బాధితులకు త్వరితగతిన సాయం అందేలా చూడాలని స్పష్టం చేశారు. క్వాంటం కంప్యూటర్ జనవరి నుంచే అమరావతిలో ప్రారంభమవుతుందని, సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరుల వినియోగం ఉండాలన్నారు. నెలవారీ త్రైమాసిక లక్ష్యాల మేరకు ఫలితాలు సాధించాలని, నిర్దిష్ట ప్రమాణాల మేరకు ప్రభుత్వం పౌర సేవలు అందించాలని సూచించారు. ఆర్టీజీఎస్ సమాచారం విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి, పాపులేషన్ తగ్గిందన్న సీఎం అందుకు కారణాలు చెప్పాలని సంబంధిత విభాగ కార్యదర్శిని ప్రశ్నించారు. సీరియస్గా తీసుకుని అధికారులు పనిచేయాలన్నారు. ఆసుపత్రుల్లో సిజేరియన్లు పెరగడం, అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య తగ్గడంపైన సీఎం అధికారులను వివరణ అడిగారు. ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. All of us we are all working as a team. అదే మరి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందరం కానీ వీఆర్ నాట్ అలోన్, బీ క్లియర్, వీఆర్ వన్ టీమ్. కొన్ని డిపార్ట్మెంట్స్, వేరే డిపార్ట్మెంట్ జిఎస్టిపి ఉంది, ఒక 14-15 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి. రెవెన్యూ ఉంది, సేమ్ థింగ్. లా అండ్ ఆర్డర్ ఉంది, బేసిక్గా లా అండ్ ఆర్డర్ ఎస్పీ చేసిన, పోలీస్ చేసిన, కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది. ఇట్లా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకుంటే మనకు వచ్చే రోజుల్లో బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పటి నుంచో నేను ఐ వాంట్ టు షేర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ యూ. అందుకే ఈరోజు షేర్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అట్లా మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. మనం ఇన్ని విధాల పుష్ చేస్తూ ఉంటే ఏదైతే బాగా డిస్ట్రాయ్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థని కొద్దిగా రికవర్ చేసుకుంటున్నాం. ఎలాంటి సెట్ బ్యాక్ వచ్చినా దీనివల్ల మళ్ళీ మనకు ఫలితాలు నెగిటివ్గా ఉంటాయి. బీ క్లియర్, ఆల్ ఆఫ్ అస్. ఇట్ ఈస్ నాట్ ఎ లగ్జరీ స్టేట్. ఇంకా మనం బిల్డప్ చేసే వరకు నాలెడ్జ్ ఎకానమీ ఒక 5-6 ఏళ్ళు పడుతుంది. అవన్నీ వస్తే కొంచెం బయటపడతాం. అంతవరకు ఒక 10 ఏళ్ళు మనం చాలా సిస్టమేటిక్గా, జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందరం కూడా కాన్షియస్గానే ఉండాలి, అందరం కూడా సహకరించాలి, పబ్లిక్ని కూడా సాటిస్ఫై చేసే పనితనం ఉండాలి. ఇప్పుడు మీరు ఎవరన్నా చెప్పాలంటే చెప్పండి. ఈ పర్ఫార్మెన్స్లో ఇప్పుడు నేను చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయాలు ఉంటే చెప్పండి. అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్, నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ దివంగత నాయుడుకు మాలేపాటి సుబ్బానాయుడు, దివంగత యువనేత మాలేపాటి భానుచంద్ర కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. నాడు నేడు ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీనేనని తెలిపారు. సుబ్బానాయుడు కుటుంబానికి అండగా నిలబడమే కాదు, కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకువచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాలేపాటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం పార్టీ తరపున 135 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని వివరించారు. ఫ్యాక్షన్ అడుగుజాడల్లో వెళ్లకుండా పిల్లల్ని చదివిస్తున్నామని, క్రమశిక్షణకు టీడీపీ మారుపేరని తెలిపారు.
తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సుబ్బానాయుడుతో మంచి పరిచయం ఉందని, రాష్ట్రంలో బలమైన నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి 2024 వరకు నాటి నాయకులపై మాలేపాటి యుద్ధం చేశారని అన్నారు. యువగలం పాదయాత్రలో తనతో 5 రోజుల పాటు నడిచారు అంటూ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేరు, మనందరం కోల్పోయాం. ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు అన్న. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2013లో వచ్చాను. పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట్లాడాను. సుబ్బానాయుడు గారితో దగ్గరగా ఉండేవాళ్ళం, నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్లో కూర్చొని తిట్టుకునేవాళ్ళం. కానీ ఎప్పుడు జై తెలుగుదేశం అనే ఒకే ఒక పదంతో ముందరికి కాదు. మొన్న కేబినెట్ మీటింగ్ పూర్తయింది. అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గానికి ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అందరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కుటుంబాన్ని కలిశాను. అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం, బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుందో తీసుకొద్దాం, సుబ్బానాయుడు గారిని మనం కాపాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన మనం ఈరోజు కోల్పోయాం. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. సమాజంలో ఎవరున్నా వాళ్ళ పైన ఉంటుంది. నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు. తప్పనిసరిగా దానిపైన మేము రివ్యూ చేసుకుని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం. కుటుంబానికి అండగా నిలబడతాం. రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని కుటుంబానికి చెప్పాను. ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నారు. నేను సలహా తీసుకున్నాను. అందరికీ నమస్కారం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రాజెక్టుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సచివాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపైన ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల విషయంలో మాజీ సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను కూడా జగన్ ఆపేశారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ అడ్వైజరీ వెంకటేశ్వరరావుతో పాటు ఉత్తరాంధ్ర సీఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఇతర అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరాంధ్రలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, అంతేకాకుండా 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను సైతం జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు రాబోయే 2 ఏళ్లలో 2,000 కోట్లకు పైగా ఖర్చు చేసి కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా బీఆర్ఆర్, వంశధార, తోటపల్లి, వంశధార, నాగావళి లింక్, జంఝావతి రిజర్వాయరు, హీరమండలం లిఫ్ట్, నాగావళి, చంపావతి, మహేంద్ర తనయ, తారకరామ తీర్థసాగర్, మడ్డువలస రిజర్వాయర్ వంటి కీలకమైన 9 ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్రలో 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయుకట్టు సాగులోకి రావడంతో పాటు 2.48 లక్షల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని అంచనా వేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయుకట్టును సాగులోకి తీసుకురావడం, కరువు ప్రాంతాలకు ప్రయోజనం కల్పించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెట్టి చివరి ఎకరం వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రైతులు సమీప జిల్లాల్లోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని కేంద్ర మంత్రికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు. సహజ విపత్తుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణం సహకారం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు లేఖలో విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి గిరిరాజ్ సింగ్కు మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మొంతా తుఫాను ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, రైతుల కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు పత్తి అమ్ముకోవాల్సి వస్తోందని లేఖలో వెల్లడించారు. రాష్ట్రంలో 2025-26 ఖరీఫ్ సీజన్లో 4.56 లక్షల హెక్టార్లో పత్తి సాగు, 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం ఏపీపీ ఆధారిత ఈ పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు డిజిటల్ విధానంలో నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ను రాష్ట్ర సీఎం యాప్తో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో వివరించారు. కపాస్ కిసాన్ యాప్ నుంచి సీఎం యాప్కు రైతుల వివరాలు రియల్ టైంలో సమన్వయం అయ్యేలా చేయాలని కోరారు. రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని అన్నారు. రైతులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా L1, L2, L3 జిన్నింగ్ మిల్లు ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు. కపాస్ కిసాన్ యాప్ కోసం గుంటూరులో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించాలని కోరారు. వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని తగిన ధరకు కొనుగోలు చేయాలని అన్నారు. సహజ విపత్తుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు లేఖలో విజ్ఞప్తి చేశారు. నాగాయలకం మండలం ఎదురుమండి బ్రిడ్జికి టీడీపీ ప్రభుత్వంలో ఆసియా బ్యాంకు నిధులు తెస్తే జగన్ అనుకూల అధికారి కొర్రిపెట్టారని బుద్ధప్రసాద్ ఆరోపించారు. నాబార్డు చైర్మన్ ద్వారా ఎంపీ బాలశౌరి నిధులు తెచ్చారని, నాబార్డు చైర్మన్ వస్తే సింహాద్రి రమేష్ చేసిన దుశ్చర్యతో మళ్లీ ఆటంకం కలిగిందన్నారు. పవన్ కళ్యాణ్ కృషితో ఎదురుమండి బ్రిడ్జ్, అవుట్ఫాల్ స్లూయిజ్లు, గొల్లమంద రోడ్డు, సాగర సంగమం అభివృద్ధి సాకారం కానున్నట్లు వివరించారు. నాగాయలంక మండలం ఎదురుమొండి బ్రిడ్జికి టీడీపీ ప్రభుత్వంలో ఆసియా బ్యాంకు నిధులు తెస్తే జగన్ అనుకూల అధికారి కొర్రిపెట్టారని బుద్ధప్రసాద్ ఆరోపించారు. అవనిగడ్డలో నియోజకవర్గ జనసేన విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. స్నేహితుడైన నాబార్డు చైర్మన్ ద్వారా ఎంపీ బాలశౌరి నిధులు తెచ్చారని, నాబార్డు చైర్మన్ వస్తే సింహాద్రి రమేష్ చేసిన దుశ్చర్యతో మళ్లీ ఆటంకం కలిగిందన్నారు. నాబార్డు కేటాయించిన 109 కోట్లలో కొంత జగన్ పథకాలకు మళ్లించినట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎదురుమొండి బ్రిడ్జికి శాసకీయ నిధులు ఇస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ఎంపీ బాలశౌరి నిధులు తెస్తే సింహాద్రి రమేష్ తీరుతో సఫలం కాలేదని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి 100 కోట్ల మేలు చేయనున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కృషితో ఎదురుమొండి బ్రిడ్జి, అవుట్ఫాల్ సుయిజ్లు, గొల్లమంద రోడ్డు, సాగర సంగమ అభివృద్ధి సాకారం కానున్నట్లు వివరించారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క నిధులు పంపితే ఆ నిధుల్లో పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే ఆ బ్రిడ్జి జనరల్ కావాల్సి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న అధికారి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అధికారి ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఏదో పొరి వేసేసి ఆ పైకి పక్కన పెట్టి ఇది పంచాయతీరాజ్ శాఖ చేస్తారా కష్టం అని చెప్పి పొరి వేశారు. సరే అప్పుడు ఏం చేయాలి లేదు చేస్తారని చెప్పి ఆయన ఇచ్చేసాడని అది పెట్టాలని కావాలని చెప్పి ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ దీన్ని కానివ్వడం ఉద్దేశంతో ఒక అధికారి చేసినట్టు చేస్తూ వల్ల ఆ రోజు అది మందులు కాదు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి గారికి ఘన తప్పు ఎవరి లేదని చెప్పడం బాలశౌరి గారు ఆయనకి నాబార్డు చైర్మన్ గారు ఆయనకి మిత్రుడు అవడంతో ఈ నాబార్డులో చేర్చి 109 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం ఆయన కేటాయింపు చేశారు. కేటాయింపు చేసిన తర్వాత ఆ నాబార్డు చైర్మన్ గారిని నాగానికి తీసుకొచ్చి ఈ నాగానిలో నష్టకాల స్థితిని చూపించాలి, తర్వాత ఈ బ్రిడ్జి యొక్క ఆవశ్యకత గురించి చెప్పాలని చెప్పి తీసుకుంటే నాగానికి తీసుకొస్తే ఆ నాగానికి సభలో ఏం జరిగిందని నేనైతే చెప్పాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. 2027 నాటికి 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యం ఏర్పరచడం, 2029 నాటికి సుమారు 1.5 బిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంతో పనిచేయటం జరుగుతోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు మొదటి సమావేశం గురువారం ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుకు సంబంధించి చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై ఈ అడ్వైజరీ కమిటీ చర్చించింది.
ముఖ్యంగా 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రగామిని చేయాలనే లక్ష్యంతో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ను ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా ఒక అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2027 నాటికి 2 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యం ఏర్పరచడం, 2029 నాటికి సుమారు 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంతో పనిచేయడం జరుగుతోందని వివరించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యులు మరియు ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ వికే సరస్వత్ మాట్లాడుతూ ఏపీ బయోమాస్ విషయంలో దేశంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయోమాస్ ఎంతో ఉపయోగపడుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మరింత పెరుగుతాయని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ను స్థానికంగా గల స్టీల్ ప్లాంట్లు, ఎరువుల తయారీ పరిశ్రమలు, ఓడరేవులు పెద్ద ఎత్తున వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ వినియోగించే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హైడ్రోజన్ మిషన్ కింద తగిన ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు కో చైర్మన్ కె విజయానంద్ మాట్లాడుతూ ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ను చేయడం జరిగిందని అన్నారు. ఏపీలో సోలార్, విండ్ పంప్ ఎనర్జీ స్టోరేజీకి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా 974 కిలోమీటర్ల సుదూర సముద్ర తీరాన్ని కలిగి ఉండటం కూడా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఒక మంచి అవకాశంగా పేర్కొన్నారు. ఇప్పటికే కర్నూలులో 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద హైడ్రోజన్ హబ్ రూపొందించబడుతోంది. 1.85 లక్షల కోట్ల పెట్టుబడితో 20 జీడబ్ల్యూ రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యంతో రోజుకి సుమారు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కృషి జరుగుతోందని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా విదేశీ దిగుమతులు తగ్గి స్థానిక వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ వనరులు అధికంగా ఉన్న రాష్ట్రంగా ఏపీకి మరింత గుర్తింపు వస్తుందని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. విద్యార్థులతో మమేకమై విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేస్తున్న ఆళ్లగడ్డ కోటకందుకూరు ఏపీ మోడల్ స్కూల్ లెక్కల మాస్టారు తూపల్లి వెంకటచంద్రని ఐటీ విద్యాశాఖ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. విద్యార్థులను ఆటపాటల్లో మమేకం చేస్తూనే స్నేహపూర్వక విద్యాబోధన ద్వారా లెక్కల సబ్జెక్ట్ అంటే లెక్క లేకుండా చేసేలా భయం పోగొట్టిన ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ టీజీటీ మ్యాథ్స్ టీచర్ తూపల్లి వెంకటచంద్ర గుడ్ వర్క్ కీప్ ఇట్ అప్ అంటూ నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికలో పంచుకున్నారు. బోర్డుపైనే కాకుండా గ్రౌండ్లోనూ గణితం చెబుతున్న మీ ప్రతిభకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థులకు కోలాటం, చెక్క భజన, కర్రసాము నేర్పుతూనే వివిధ పరీక్షలకు సిద్ధం చేస్తున్న మీ కృషి స్ఫూర్తిదాయకమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో ఈగల్ వ్యవస్థను స్థాపించాక ఏడాదిన్నరలో జీరో గంజాయిగా మార్చామని హోంమంత్రి అనిత తెలిపారు. యువత భవిష్యత్తుపైన మాట్లాడే హక్కు జగన్కు లేదన్నారు. డ్రగ్స్ దందా చేసిన వాళ్లకు ఆయన ఒత్తాసు పలుకుతున్నారా? యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తున్న వారితో సమావేశాలా అని ప్రశ్నించారు. ఏపీలో ఈగల్ వ్యవస్థను స్థాపించాక ఏడాదిన్నరలో జీరో గంజాయిగా మార్చామని హోంమంత్రి అనిత తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. గతంలో గంజాయికి బానిసగా మారిన పిల్లలను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారని అన్నారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఈగల్ వ్యవస్థను తీసుకువచ్చినట్లు వివరించారు. డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు, కేసుల్లో ఇరుక్కుంటే వచ్చే నష్టాలేంటో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. యువత భవిష్యత్తుపై మాట్లాడే హక్కు జగన్కు లేదన్నారు. డ్రగ్స్ దందా చేసిన వాళ్లకు ఆయన ఒత్తాసు పలుకుతున్నారా? యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తున్న వారితో సమావేశాలా అని ప్రశ్నించారు. 2019-24 మధ్య దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి అని అన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్దని విమర్శించారు. స్కూలు పిల్లల బ్యాగుల్లోకి కూడా దాన్ని చేర్చిన ఘనత ఆయనదేనని అన్నారు. డ్రగ్స్, గంజాయిపై వైసీపీ హయాంలో ఒక్క సమీక్ష అయినా చేశారా? కానీ సీఎం చంద్రబాబు దీని నిర్మూలనకు 6 మంత్రులతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. నేటి యువతే రేపటి భవిష్యత్తు అని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో
ఈరోజు ముందుకెళ్తూ యువత భవిష్యత్తు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతకి భరోసా కల్పించాలి, యువతకి భరోసా కల్పిస్తేనే రేపు భవిష్యత్తు ఉంది అని నమ్మిన వ్యక్తిగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న తీరు మనందరికీ కూడా తెలుసు. వాళ్ళే కాకుండా ఈరోజు మంత్రివర్గంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏకదాటి మీదకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తును ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది, యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరంన్నర నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని అంటే ఒక పూట తిని ఒక పూట తినక చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. దానిలోంచి పుట్టుకొచ్చిందే ఈగల్ వ్యవస్థ. ఆ ఈగల్ వ్యవస్థని ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు అదేవిధంగా ఈగల్ సంస్థ అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంటీన్లో ఆహారం నాసిరకంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తెలిపారు. ఇప్పటికే యూనివర్సిటీల్లో క్యాంటీన్ పరిశీలించామని, ఫుడ్ శాంపిల్స్, వాటర్ శాంపిల్స్ సేకరించామని తెలిపారు. 2 విద్యార్థులు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్పై గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా కూడా స్పందించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దాదాపుగా 300 మంది అస్వస్థకు గురైనట్లుగా గుర్తించామన్నారు. వారిలో కొంతమందికి డయేరియా లక్షణాలు, కొంతమందికి వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురయ్యారని తెలిపారు. దానికి సిఆర్డీఏ గ్రామాల నుంచి సరఫరా అవుతున్న నీటి వలన ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం ఆర్ఓ వాటర్నే సరఫరా చేస్తున్నట్లు చెప్పిందని సబ్ కలెక్టర్ తెలిపారు. దాదాపుగా యూనివర్సిటీలో 6,000 మంది విద్యార్థులు మరియు సిబ్బంది ఉన్నారని, వారిలో కేవలం 300 మందే అస్వస్థకు గురి కావడంపై పూర్తి దర్యాప్తు జరిపి కొన్ని గంటల్లో నివేదికను అందిస్తామని అన్నారు. నివేదిక ఆధారంగా యూనివర్సిటీకి మెమో జారీ చేయటం, దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయని, నివేదిక ఆధారంగా యూనివర్సిటీకి ఎస్పీఓ పంపిస్తామన్నారు. ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారంటే 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ఎంక్వైరీ ఆన్గోయింగ్గా ఉంది. అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 1 వీక్గా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏ సిమ్టమ్స్తో వచ్చారు, వచ్చిన టోటల్ పీపుల్లో ఎంతమంది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా సిమ్టమ్స్లో వచ్చారు, అలాంటి డీటెయిల్స్ కూడా కొంచెం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వాటర్ అనేది అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎలా వస్తుంది, అది సిఆర్డీఏ నుంచి మరియు బయట పురుగల నుంచి వాళ్ళు తీసుకున్నారు. సో దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఏ ప్యూరిఫికేషన్, ఏ ట్రీట్మెంట్ మెకానిజంని ఫాలో అవుతున్నారు, అదంతా కూడా ఎలా చేస్తున్నారని RWS వాళ్ళతో వెళ్ళి చూసాము. ఆ శాంపిల్స్ కూడా తీసుకున్నాము. వేరియస్ పాయింట్స్, ఇన్లెట్స్లో శాంపిల్స్, అలానే అవుట్లెట్ శాంపిల్స్ కూడా తీసుకున్నాము. సో ఏదైతే మనం వాటర్ని వాష్రూమ్స్లో వాడతామో, ఏదైతే వాటర్ని వీళ్ళు తాగడానికి వాడుతున్నారో, ఏదైతే వాటర్ని ఫుడ్ వండడానికి వాడుతున్నారో అన్ని శాంపిల్స్ కూడా తీసుకున్నాము. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు టెస్ట్ చేసి మనం రిజల్ట్స్ని అవైట్ చేస్తున్నాము. దాన్ని బట్టి ఎంత మాత్రం అక్కడ మనకి ప్రాబ్లం ఉంది అనేది మనము. గార్బేజ్ లోడర్ పాయింట్స్ నిర్వహణ ఖచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అన్నా క్యాంటీన్లను ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా అట్ట రత్తయ్య వీధి, హనుమాన్పేట, గవర్నర్పేట, సామమూర్తి రోడ్డు, జిఎస్ రాజు రోడ్డు, అజిత్ సింగ్ నగర్, ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలన్నీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న గార్బేజ్ లోడర్ పాయింట్లన్నింటిలోనూ కాంపాక్టర్ బిన్లు కేవలం లోపలే ఉండాలని, బయట ఉండకూడదని, దానికి అవసరమైన చర్యలు అధికారులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్పేటలో పాడైపోయి ఉన్న టాయిలెట్ కంటైనర్ను వెంటనే తొలగించాలని అన్నారు. తదుపరి అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్లో వ్యర్థ నిర్వహణ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలని, ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు జిందాల్కు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అజిత్ సింగ్ నగర్లో ఉన్న అన్నా క్యాంటీన్లో పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారు అన్నా క్యాంటీన్లో సౌకర్యాలు అన్నీ బాగున్నాయని తెలియపరచగా ఇది కేవలం అధికారుల నిరంతర పర్యవేక్షణ వల్లే సాధ్యమవుతుందని, అధికారులు ప్రతిరోజు తమ తమ అన్నా క్యాంటీన్లను ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత కాలంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం సామాన్యమైన విషయం కాదు అని కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రామ్జీ కునా అన్నారు. కళాశాల యాజమాన్య కమిటీ సభ్యుల్లో ఉన్న మంచి ఆలోచన విధానం వల్లనే నేడు కేబీఎన్ కళాశాల విజయవంతంగా ముందుకు దూసుకుపోగలుగుతోందని పేర్కొన్నారు. నగరంలోని వన్ టౌన్ కేబీఎన్ కళాశాల 60వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రామ్జీ కునా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ అంశాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు ధ్రువపత్రాలు, మెడల్స్ అందజేశారు. అనంతరం కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రామ్జీ కునా మాట్లాడుతూ కళాశాల యాజమాన్య కమిటీ సభ్యుల్లో ఉన్న మంచి ఆలోచన విధానం వల్లే కేబీఎన్ విద్యా సంస్థలు విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నాయని చెప్పారు. ప్రస్తుత కాలంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం సామాన్యమైన విషయం కాదని వ్యాఖ్యానించారు. అలాంటిది such an institution has given around 20,000 human capital they have created to the entire national building. See, that is not a small task. Another important mathematical equation is that ratio is 1:15 on an average. 3 lakh students divided by 15, 20,000 teachers. But again, 1:10 ratio. This may be correct or may not be correct, but the average, the contributor society, the management to 1:10 ratio ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే వేరియస్ సెక్రటరీస్ కంట్రిబ్యూషన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ 20,000 టీచర్స్ డివైడెడ్ బై 2,000 ఉన్నారని అనుకొని చేస్తే 1:10 రేషియోలో వాళ్ళ కంట్రిబ్యూషన్స్ వల్లే మనం ఈ ఇన్స్టిట్యూషన్ ని ఈ గ్రోత్ తీసుకెళ్ళాలి. దే మూవ్ లైక్ దిస్. ఇట్ ఈస్ వండర్ఫుల్. అది ఎంత విచిత్రం కాదు, అది మా అదృష్టం. కేవలం చెప్పాలంటే మాకున్న అభిప్రాయం కానీ టార్గెట్ కానీ ఫుల్ఫిల్ చేసే సమర్థం ఉన్న స్టాఫ్ దొరకడం మా అదృష్టం. ఆ స్టాఫ్ వల్ల ఇవ్వడం నిలబడటం ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మిగతా ఉన్నారు కానీ ఇది మనది అంటే ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో సమర్థవంతంగా ముందుకెళ్తుంది. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మా సెక్రటరీ గారికి ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇంకా ఈ స్థలం సరిపోతే ఉన్న ఉద్దేశం. అలా తీసుకెళ్ళడానికి ప్లాన్ వేస్తున్నారు. వాటన్నిటికీ మీ అందరి సహకారం, మా యొక్క ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది. ఇంకా ముందు ఆంధ్రప్రదేశ్లో కాదండి, ఆల్ ఇండియాలోనే కేబీఎన్ కాలేజ్ అంటే ఎక్కడ బాబు ప్రపంచ పటంలో ఒకసారి చూపించండి అనే స్థితి వస్తుంది తీసుకొస్తాం ఆశిస్తూ నాకు అవకాశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.